అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయానికి వెళ్లి తొలుత ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుల ఎంపికపై అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో సమావేశమై చర్చించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్, ఏదైతే ఈ రోజు సీఎం చంద్రబాబు రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు మధ్యాహ్నం అయితే 3 గంటలకు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు ఏదైతే దర్బార్ ఏదైతే ఉందో ప్రతి శనివారం ప్రజా దర్బార్ లో అయితే పాల్గొంటారని చెప్పని కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏదైతే ప్రజా దర్బార్ ఉందో ప్రజా దర్బార్ లో పాల్గొని అక్కడ ఎవరైతే ప్రజలు సమస్యలతో అక్కడికి వస్తారో వారి వద్ద నుంచి అయితే వినతులు స్వీకరించి వారి సమస్యలను వెంటనే త్వరితగతిన పరిష్కరించేందుకు అయితే అక్కడే ఉన్న అధికారులకి అదేవిధంగా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వీరందరికీ కూడా వెంటనే ఆదేశాలు ఇచ్చి వారి సమస్యలను త్వరితగతిన అయితే పరిష్కరించే దిశగా అయితే ఈ ప్రజా దర్బార్ ఉండబోతుంది. దీంతో పాటు ఈ ప్రజా దర్బార్ అనంతరం ఏదైతే ఉందో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఎంపికపై కూడా జిల్లా అధ్యక్షుల ఎంపికలు అదేవిధంగా ఏవైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏదైతే జిల్లా అధ్యక్షులకు సంబంధించిన కమిటీ లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ కూడా కొంత ప్రిపేర్ అయిన పరిస్థితి, దీనిపైన కూడా కొంత రివ్యూ చేసే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా కొంచెంసేపు అయితే సీఎం చంద్రబాబు చర్చించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.